హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరికీ యూస్ఫుల్ టిప్స్ షేర్ చేస్తున్నాను. ఈ ప్యాన్ ఏంటి అంటే నేను కొత్తగా కొన్న ప్యాన్ని దాని మీద ఏ విధంగా దోశలు వేసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు, మీకు ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాటితోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఆ ప్యాన్ అయితే క్లీన్గా వాటర్తో కడుక్కోవాలి. నెక్స్ట్ క్లాత్ తీసుకొని తుడుచుకొని నెక్స్ట్ మన ఇంట్లో వాడి విమ్ సోప్ కానీ విమ్ ఆయిల్తో కానీ ఓ స్క్రబ్బర్ తీసుకొని ఇలా స్క్రబ్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ ఒక 3-4 మినిట్స్ అయినా ఇలా స్క్రబ్ చేస్తూ ఉండాలి. 3 సెకండ్ ఇట్లా స్క్రబ్ చేస్తూ ఉంటే దానికి ఉన్న డస్ట్ అంతా పోయి స్మూత్గా అనేది వస్తుంది. అలా స్మూత్గా రావడం వల్ల మనం ఈ యొక్క పెన్నం యూజ్ చేసుకున్నప్పుడు ఏం వేసుకున్నా ఈజీగా అవైలబుల్గా వస్తాయండి. నెక్స్ట్ వాటర్తో మనము క్లీన్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇందాక విమ్ సోప్ చెప్పాను. ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రోడక్ట్ అందరికీ తెలుసు, చింతొక్కు. ఈ చింతొక్కుతోటి బాగా ఇంకాస్త రబ్ చేయాలి. ఈవెన్గా అన్ని పెన్నంకి అన్ని సైడ్లు టచ్ అయ్యే విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని స్క్రబ్ చేయాలి కాసేపు. అలా స్క్రబ్ చేస్తూ ఉంటే దానికి ఉన్న గరుకుతనం పోయి స్మూత్గా వస్తుందండి. ఇది నాకు తెలిసి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అందరికీ. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్ని వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేను షేర్ చేస్తున్నాను. అది అయిపోయాక నీట్గా మళ్ళీ వాష్ చేసుకోవాలి ఒకసారి. మళ్ళీ కొంచెం చింతొక్కు వేసుకొని మళ్ళీ ఒకసారి స్క్రబ్ చేయాలి. ఇలా స్క్రబ్ చేస్తే నెక్స్ట్ డేకి యూస్ఫుల్గా మనం వెంటనే దోశ కానీ సంథింగ్ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా వేసుకోవడానికి ఈ యొక్క పెన్నం మనకి సూటబుల్గా ఉంటుంది. అలా 2-3 సార్లు స్క్రబ్ చేశాక మళ్ళీ వాష్ చేయాలి అండి. క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేశాక అటు ఇటు తిప్పి ఇలా మనం క్లీన్గా వాష్ చేసుకొని నెక్స్ట్ ఫైనల్గా ఆయిల్ వేసుకోవాలి. అంటే మనం యూజ్ చేసే ఫుడ్ ఆయిల్, దాన్ని కూడా ఈ పెన్నంకి 4 సైడ్స్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా ఎక్కువ ఆయిల్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి. నాకు తెలిసిన ఈ చిన్న టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. నేను అనుకోవడం మీ అందరికీ యూస్ఫుల్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేనేమైనా తప్పుగా కానీ ఏదైనా ప్రోడక్ట్ వాడి ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక నైట్ అంతా ఇలానే నానబెట్టాలి. నెక్స్ట్ డేకి ఈజీగా దోశలు వేసుకోవచ్చు.